Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తుంటున్నాను. దేవుని ప్రియమైన ప్రజలారా, మనందరం బాగున్నాం దేవుని కృపను బట్టి. కాబట్టి ప్రభు మనకు సహాయకుడై ఉన్నాడు. ఆయనే మన ఆలోచనకర్త అయి ఉన్నాడు. మనం నడిపించే దేవుడు ఆయనే, మనం కాపాడే దేవుడు ఆయనే. కనుక తలలు వంచి దేవుని వైపు చూస్తూ, ప్రభా నాతో మాట్లాడు. తప్పక మాట్లాడతాడు ఆయన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కాలములు సమయములు నీ స్వాధీనమందుంచుకొని మానవుని యొక్క జీవితంలో నీ అనాదికాల సంకల్పము చొప్పున సమస్తమును నీవు జరిగిస్తున్నందులకై నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. ఆకాశ మహాకాశములు నీ మహిమను పటజాలకున్నవి ప్రభువా. ఆయనను ఆ మహిమను విడిచి ఈ భూమి మీదికి దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని అందరినీ నీ వాక్యము చేత బలపరిచి జీవింపచేయమని, ధైర్యపరచమని, కృంగిన వారిని లేవనెత్తి ఆశీర్వదించమని, ధైర్యము చెడి కూలిన వారిని ధైర్యపరిచి నిలబెట్టుమని, సమస్తమును పోగొట్టుకున్నటువంటి వారికి ఆకాశం అనే మీ మంచి ధననిధిని తెరిచి మీ సహాయమును పంపించమని, ఆత్మలో వర్ధిల్ల చేస్తూ మా విశ్వాసమును వృద్ధి పొందించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, మరి ఆత్మీయ జీవము అను ఈ యొక్క బైబిల్ ధ్యానములను వినుచున్నటువంటి వారు, ధ్యానిస్తున్నటువంటి వారు బలపరచబడుచున్నారని, ఆత్మలో వర్ధిల్లుచున్నారని దేవునికి నేను వందనాలు తెలియజేస్తుంటున్నాను. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మీరు ప్రార్థన చేస్తూ మా ప్రార్థన సహాయం అడగండి. తప్పకుండా మేము మీతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తాం. మీరు ప్రార్థన చేస్తూ మా సహాయం అడిగితే మేము మీతో ఏకీభవిస్తాం. ప్రభు తప్పక మేలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఈ దినమున ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 41వ అధ్యాయం. ఈ యొక్క 41వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఐజయా చాప్టర్ 41 and verse 13. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా నీ సొంత వాళ్ళే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, నీ కుటుంబీకులే కావచ్చు, నీవు నమ్మినటువంటి వారే కావచ్చును, నీ చేయి పట్టుకొని నేను నీకు సహాయం చేస్తాను, ధైర్యంగా ఉండు, ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ బాధలో నేను నీకు సహాయం చేస్తానని చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఆ సమయమునకు నీ ముందు అలా మాట్లాడి ఉండవచ్చును, కానీ ఆ తర్వాత వారు ఏదైతే మాట నీకు ఇచ్చారో, ఏ సహాయం అయితే చేస్తానన్నారో ఆ సహాయం నీకు చేయలేదు అనేది నీ ఎరిగిన సత్యం. అవును, కానీ నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు అలా మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు ఆయన.
ఎందుకు అనంటే ఆయన మనలను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని దేవుడు ఆయన తన యొక్క ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు. అవును, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, తల్లి అయినా, తండ్రి అయినా, అక్క అయినా, సహోదరుడైనా, ఎవరైనా సరే, వారు నిరాదరణకు గురి అవుతూ ఉన్నారు. జీవితకాలమంతా కష్టపడి సంపాదించి తమ కష్టార్జితం అంతయు పిల్లల కొరకు, రక్త సంబంధికుల కొరకు వారు అంతా త్యాగం చేసి ఇచ్చివేసిన తర్వాత ఉద్యోగము వారు విడిచిపెట్టారు, పదవి విరమణ చేశారు, వయసు పడిబడిందని మానుకున్నారు. ఇంకా వాళ్ళు సంపాదించలేని స్థితికి వచ్చినప్పుడు ఇంతవరకు మేలు అనుభవించినటువంటి పిల్లలు, రక్త సంబంధికులు వారిని పట్టించుకోవడం మానేస్తారు. నేను విన్నాను, కొంతమంది ఏమంటారంటే, వాడు ఎప్పుడు చేస్తాడో ఇంకా ఇంకా చావడం లేదేంట్రా వాడు అని మాట్లాడుతూ ఉంటారు. వీడెప్పుడు చేస్తాడో ఏమో, ఈవిడ ఎప్పుడు చచ్చిపోతుందో ఏమో అని చూస్తూ ఉంటారు. చావకపోతే చంపేటటువంటి విధంగా మాటలు, ఈ విధంగా అనేకులు బాధపడుతూ ఉంటే భయపడిపోతూ ఉంటారు. మా జీవితం ఎట్లా, మమ్మల్ని ఎవరు చూస్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అని దుఃఖించేటటువంటి తల్లి, తండ్రి, ఇంకా పెద్దలు ఎంతోమంది ఉన్నారు. కానీ భయపడకుము. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు కేవలం ఆయనందు విశ్వాసం ఉంచు. ప్రభువా, నా కుమారుడు నన్ను పట్టించుకోవడం లేదని, లేకపోతే నా కోడలు నన్ను సరిగా చూడడం లేదని, నా అల్లుడు మమ్మల్ని గౌరవించడం లేదని, నా మనవడు నన్ను అసలు ఏమీ సహాయమే చేయడం లేదని, కనీసం మాట్లాడడు కూడా, పలకరించడు అని బాధపడుతూ ఉన్నావా? ధైర్యం తెచ్చుకో. ప్రభు ఏమంటున్నాడంటే, నేనే నిన్ను ఎత్తుకొని వాడను, నిన్ను సృజించిన దేవుడను నేనే, నేను ఎత్తుకొని నడిపించేవాడను నేనే. ఎందుకంటే నీ బలహీనతలలో, నీ వృద్ధాప్యములో, నీ కష్టకాలములో, నీ అనారోగ్యములో, కొన్నిసార్లు డబ్బంతో పోగొట్టుకుంటే ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది. మనుషులు బాగా కృంగిపోతారు. తమ ఆస్తిని పిల్లల పేరు మీద రాసిచ్చినా, తమ బ్యాంక్ బ్యాలెన్స్ అంతటిని పిల్లలకు ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా మాకేమీ లేదు అనే నిస్సహాయ స్థితిలో కృంగిపోతూ ఉంటారు చాలామంది. అలాంటి స్థితిలో దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను చంక పెట్టుకొని ఎత్తుకొని వాడను నేనే. అవును, ఆయనే మనకు సహాయం చేసేటటువంటి దేవుడు. కాబట్టి వాక్యం వినుచున్నటువంటి నా ప్రియమైన స్నేహితులారా, ఇదిగో ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యము. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము అని ఆయన మాట్లాడుతున్నాడు. నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు కన్నీరు కారుస్తున్నావు, లోపల భయపడిపోతూ ఉన్నావు. నా కోడలు
నా కుమారునికి ఏం చెప్తుందో ఏమో నాపై లేనిపోనివన్నీ కల్పించి చెప్పి నా మీద ప్రేమ లేకుండా చేస్తూ ఉన్నది నా కోడలని నీవు అధైర్యపడుతున్నావేమో. నా కుమారుడు నన్ను పట్టించుకోవడం లేదు అని తండ్రిగా నీవు బహుగా బాధపడుతున్నావేమో. నా అల్లుడు మమ్మల్ని బహుగా వేధిస్తున్నాడని చింతిస్తున్నావేమో. దేవుడు ఏమంటున్నాడంటే, భయపడకు, నీకు నేను సహాయం చేస్తానంటున్నాడు దేవుడు. ఏ విధంగా సహాయం చేస్తాడు అది ఆయనకే తెలుసు. నీ కష్టకాలములో ఆయనే నీకు సహాయం చేసి ఆదరించేటటువంటి దేవుడై ఉన్నాడు కనుక ధైర్యం తెచ్చు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ లోకాధికారి అయినటువంటి సైతాను వాని దూతలు అనేక విధములుగా భయమును కలగజేస్తూ ఉంటారు. అబద్ధములు మాట్లాడుచు మనుషుల ద్వారా అబద్ధములను పలికించి, మోసపు మాటలను పలికించి, మోసము చేసి ఆస్తిని దోచుకునేటువంటి వారు కొందరైతే, నమ్మబలికించి అప్పుగా డబ్బును తీసుకొని ఇవ్వకుండా బాధించేవారు ఇంకొంతమంది. రకరకాలుగా ఈ దినములలో మరి దోచుకొనుచు ఉంటున్నారు, మభ్యపెడుతూ ఉన్నారు, నమ్మబలుకుతూ ఉన్నారు. మోసపోయినటువంటి వారు దానిని మరలా సంపాదించుకోలేరు. ఎందుకంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి, పదవి విరమణ చేసినటువంటి వారికి 10 లక్షలు 20 లక్షలు డబ్బులు వస్తాయి. ఆ 10 లక్షలు లేకుంటే 20 లక్షల రూపాయలు మోసంతో మీ దగ్గర ఎవరైనా కాజేశారనుకోండి, మళ్ళీ వాటిని సంపాదించుకోవడం దాదాపు అసాధ్యం, దేవుడిస్తే తప్ప. గనుక దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు, అపవాది మోసగిస్తూ ఉంటాడు. అవును, నీలో అధైర్యమును కలిగించేటటువంటి ఆలోచనలు డెవిల్ అనగా ఈ లోకాధికారి వాని దూతలు కలిగజేసేటటువంటివే. ఫెయిల్యూర్, ఓటమి, ఎక్కడికి వెళ్ళినా ఏ పని జరగడం లేదు, ఎటు వెళ్ళినా నష్టమే కలుగుతూ ఉన్నది, ఎటు చూసినా మాకు మార్గము కానరావడం లేదు. ఈ ఓటమిలో కూడా నీకు దేవుడు విజయమునిస్తాడు. ఇన్ యువర్ ఫెయిల్యూర్ ద లార్డ్ విల్ బ్లెస్ యూ టు సక్సీడ్. హల్లెలూయా. ధైర్యమును విడిచిపెట్టకు. డు నాట్ లూజ్ యువర్ హోప్. డు నాట్ లూజ్ యువర్ హోప్. మీ ధైర్యమును విడిచిపెట్టకండి. మీ ధైర్యమును విడిచిపెట్టకమని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం సెలవిస్తున్నది. కాబట్టి ఇన్ యువర్ ఫెయిల్యూర్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ అండ్ యూ విల్ సక్సీడ్. నీ యొక్క అనారోగ్యములు, బలహీనతలలో ఇంకా నీవు బాగుకావు. ఈ రోగముతో నీవు ఇలాగే కుమిలిపోతావు. ఇంకా నీకు నెమ్మది లేదు, బాధయే అని నీకు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు డాక్టర్స్ కూడా మేమేమీ చేయలేమని చెప్తూ ఉంటారు. అలాంటి సిక్నెస్లో ప్రభు తాను పొందిన గాయముల చేత నీకు స్వస్థతను కలగజేస్తూ ఉన్నాడు. దేవుని నామమున నాకు మహిమ కలుగును గాక. In your sicknesses, the Lord is healing you. The Lord is healing you. In your poverty,
అనగా నీ లేమి దుర్భరమైనటువంటి దారిద్ర్యం అంటారు. ఏమీ ఉండవు. ఎంత సంపాదించినా అది చినిగిన సంచిలోనే వేసినట్లుగా ఉంటుంది జీతం. ఎంత సంపాదించినా మళ్ళీ అప్పు చేసే వరకు సరిపోదు. ఏ పూటకు ఆ పూటకి తడుముకోవాల్సిందే, వెతుక్కోవాల్సిందే. ఈ పావర్టీలో కూడా ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ విల్ బ్రింగ్ ప్రాస్పారిటీ టు యూ. నీ యొక్క లేమిలో, దారిద్ర్యతలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ధనవంతుడవు, ధనవంతురాలవు అవుతావు. ప్రాస్పారిటీ. నీవు అంతకంతకు వర్ధిల్లుతావు. నీ యొక్క నష్టములో వ్యాపారం ప్రారంభించినటువంటి అనేకులు, బ్రదర్ మేము నష్టపోయామండి, కోలుకోలేకుండా ఉన్నామండి, లక్షల రూపాయలు నష్టపోయాము కొద్ది నెలల్లోనే, మాకు ఇంకా మార్గం ఏమీ లేదు అని నిస్సహాయ స్థితిలోనికి జారిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇన్ యువర్ లాస్ ద లార్డ్ విల్ బ్లెస్ యూ టు గెయిన్. నీవు నష్టపోయావా, మళ్ళీ లాభం వచ్చేటట్లుగా దేవుడు నిన్ను ఆస్వాదించి నడిపిస్తాడు. జస్ట్ లుక్ టు జీసస్. నీ వాక్యానుసారంగా జీవిస్తాను ప్రభా, నీవే నా రక్షకుడు, నా యేసయ్య నా కొరకు చనిపోయి నా స్థానములో నీవు శిక్షను అనుభవించి, నా దోష శిక్షను, నా అపరాధముల శిక్షను, నా పాపములకు రావాల్సిన శిక్ష నీవే భరించావు గనుక నీవే నా దేవుడువు, నన్ను క్షమించమని నేను అడుగుతున్నానని నీవు ప్రభు వైపునకు చూసి పశ్చాత్తాపపడి మారు మనసు పొందనగా ఇంతకుముందు చేసినటువంటి దోషములు, అపరాధములు, మోసములు, పాపములు వీటన్నిటిని మళ్ళీ చేయకుండా, చెడు అలవాట్ల జోలికి వెళ్ళకుండా, హృదయము నూతన పరచబడిన అనుభవములో నీవు వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నట్లయితే నీవు తప్పక మేలును అనుభవిస్తావు. అనేకులు అపనమ్మకము, అవిశ్వాసము ప్రతిదానికి కూడా ఇది అవుతుందా లేదా, అది జరుగుతుందా లేదా, వారు వస్తారా లేదా, వీరు అడుగుతారా లేదా, వీరు ఇస్తారా లేదా, ఈ విధంగా అనుమానం. తనకు వివాహం అవుతుందా లేదా, తనకు పిల్లలు పుడతారా లేదా, తన కష్టకాలము తీరిపోతుందా లేదా, ఈ విధంగా డౌట్. ఇన్ యువర్ డౌట్ ద లార్డ్ విల్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ ఇఫ్ యు ఆస్క్. నీ అనుమానములో కూడా, అపనమ్మకములో కూడా, అవిశ్వాసములో కూడా నీ ప్రభు వైపునకు చూసి, ప్రభువా మా విశ్వాసం వృద్ధి పొందించమని అపోస్తులు అడిగినట్లుగా నా విశ్వాసం వృద్ధి పొందించమన్నప్పుడు తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. చాలామంది సత్యములు చెప్తే నమ్మరు, ఒప్పుకోరు. నేను అనుభవించాను ఈ స్థితిని. నాకు పూర్తిగా తెలిసి ఉండి నేను నమ్మినప్పుడే దాని గురించి ఇతరులకు చెప్తాను. నేను చెప్పినప్పుడు అలా కాదు బ్రదర్, లేదు అది కాదు అంటే, నీవు చెప్పేది అబద్ధము అని వారు అనలేక వాళ్ళు ఏమంటారు, లేదండి అలా కాదు. లైస్, అబద్ధములు నమ్మేటట్లుగా వారు ఉంటారు. ఎప్పుడూ అబద్ధములు నమ్ముతూనే ఉంటారు, సత్యం అనేదే నమ్మరు. కాబట్టి అబద్ధములు నమ్మకుండా సత్యమును నమ్మి సత్యమందు ప్రతిష్ఠించేది ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థించాడు, తండ్రి సత్యమందు వీరిని ప్రతిష్ఠించు, నీ వాక్యమే సత్యం. ఈ విధంగా దేవుడు సత్యమును నమ్ముట వలన విడుదల పొంది
నీ జీవిత యాత్రలో నీవు మేలులను పొందుచు అద్భుత రీతిగా ప్రభు యొక్క నడిపింపు ద్వారా నీవు అంతకంతకు వర్ధిల్లాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కానీ దేవుని ప్రియమైన ప్రజలారా, ఒక్కసారి మనము యోబు గ్రంథమును పరిశీలించి చూద్దామా? చూడండి, యోబు గ్రంథములో 3వ అధ్యాయం 25-26 వచనాలు. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నాను, అదియే నాకు సంభవించుచున్నది. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా, అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏదైతే మనకు భీతి భయమును కలిగజేస్తుంటాయో అదే నా మీదికి వస్తున్నదని ఇక్కడ యోబు మాట్లాడుతుంటున్నాడు. అవును, అనేకులు భయపడిపోతూ ఉంటారు. ఏం జరుగుతుందో ఏమో, ఏమైపోతుందో ఏమో అని ఈ విధంగా వారు బాధపడుతూ ఉంటారు, వేదనను అనుభవిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా ఏమని వ్రాయబడింది? నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు అని యోబు బాధపడుతూ ఉన్నాడు. అవును, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాము. మందిరానికి తప్పకుండా నేను వెళ్తాను, ప్రతి ప్రార్థన కూడికలో నేను ఉంటాను, ఉపవాస ప్రార్థన కూడికలన్నింటిలో నేను పాలు పంచుకుంటాను, ఆల్ నైట్ ప్రేయర్లో కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, అన్నీ బాగున్నాయి. కానీ ఏదో జరుగుతుంది అనేటటువంటి భయము, ఏదో జరుగుతున్నటువంటి వేదన నీకు నెమ్మది లేకుండా, సుఖము లేకుండా, విశ్రాంతి లేకుండా చేస్తూ ఉన్నది. దానినే డాక్టర్స్ ఏమంటారంటే స్ట్రెస్, ఒత్తిడికి లోనవుతున్నావు. లేని దానిని గురించి భయపడిపోవడము, ఉన్నది పోగొట్టుకోవడము, దేవుని యందలి నమ్మకము ఉన్నదని చెప్పుకొనుచు కూడా అవిశ్వాసముతో జీవించడమే వీటన్నిటికీ కారణం. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం 41వ వచనాన్ని నేను చదువుతున్నాను. ద్విమనస్కులైనటువంటి వారు ఏ విధంగా ఉంటారో ఇక్కడ స్పష్టంగా మనం చూడవచ్చును. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గల వారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళే, మేము దేవుని ప్రజలమని చెప్పుకునేటటువంటి వాళ్ళే. అబ్రహాము మా తండ్రి అని ధైర్యంగా వారు చెప్తూ ఉన్నారు. కానీ వారు చేసేది ఏమిటి? దేవుడు ఏదైతే చేయకూడదు అని చెప్పాడో దానిని చేస్తూ ఉన్నారు. ఆదివారం మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ లోక సంబంధమైనటువంటి జీవితం. ఈ విధంగా విశ్వాసులు తమ విశ్వాసమును దేవుని ఎడల కనపరచక ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆశపడి ప్రయాసపడుతూ వారు నెమ్మది లేక, సుఖము లేక, విశ్రాంతి లేక జీవితము అల్లకల్లోలం చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. దేవుని ప్రియమైన ప్రజలారా,
అటు మందిరము, ఇటు లోకము, రెండింటిలో సహవాసం కలిగి ఉండి జీవిస్తున్నారు. చాలా బాగుంది కదా. బాగా జ్ఞాపకం ఉంచుకోనండి. ఇటు లోకము సహాయము చేయదు. నీవు లోకాన్ని అనుసరిస్తున్నావు కాబట్టి దేవుని మందిరములో నీకు జవాబు దొరకదు. అందుకే దేవునికి, కైసరుకి అన్నాడు యేసు ప్రభు. ఒకే జలలో నుంచి రెండు రకములైనటువంటి ఊటలు ఉండవు అని చెప్పాడు. అవును, కానీ లోకం ఎట్లా ఉంది? గోధుమలు, గురుగులు అన్నీ కలిసే పెరుగుతూ ఉన్నాయి. సంతోషము, సమాధానం ఉంది, దుఃఖము, వేదన కలుగుతూ ఉన్నది. ఈ స్థితిలో మనము చేయాల్సింది ఏమిటి అని అంటే, దేవుని మాట మీద మనము ఆశ పెట్టుకోవడం. ఆయన హెచ్చరించాడు తన ప్రజలు. ఏమన్నాడు? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ తలంపులు ఎప్పుడూ ఈ లోక సంబంధమైనటువంటివి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇవే తలంపులు, ఇవే ఆలోచనలు. ఎలా ఎదుటివాన్ని మోసగించాలి, మంచి పవిత్రమైన జీవితం జీవిస్తున్నటువంటి ఆ యవనస్తురాలైన అమ్మాయిని ఏ విధంగా పడగొట్టి ఆమె జీవితంతో ఆడుకొని పాడు చేయాలి, ఆస్తి కలిగి ఉన్నటువంటి వారి దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలి, ఇదే ఆలోచన, ఇవే తలంపులు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని ఇంకా ఏమంటున్నాడు దేవుడు? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు. అవును, ఆయన మార్గములు ఉన్నతమైనటువంటి మార్గములు, అవి రాజమార్గములు అయి ఉన్నవి. అది ఇరుకు మార్గం, విశాలమైనది కాదు. ఆయన మార్గము సత్య మార్గమై ఉన్నది. ఆయన మార్గము మనలను తండ్రి యొద్దకు చేర్చే మార్గం. ఈ విధంగా మన మార్గములు, మన త్రోవలు దేవుని మన త్రోవల వంటివి కావు. కాబట్టి నీ తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు అతి విస్తారములైనవి నీ ఎడల. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నీవేదైతే తలంచుకొని ఉంటున్నావో, ఎన్నెన్ని తలంపులు కలిగి ఉన్నావో, ఏమేం చేయాలని ఆశపడుతున్నావో, ఏ ఏ ప్రణాళికలు వేసుకొని ఉంటున్నావో అన్నీ ఫెయిల్యూరే. ఎందుకంటే నీ ఆలోచనలకు ఆధారం ఏమీ లేదు. నీ ఆలోచనలకు ఆధారము ఏమీ లేదు. నీవు తలపెట్టిన పనికి నీకు మార్గమేమీ లేదు. కాబట్టి అవన్నీ కూడా ఓటమి వైపునకు నిన్ను నడిపిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు నీవు తలపెట్టిన పనులు ప్రారంభించక మునిపే ఓడిపోయావు. గనుక మనం ప్రభు వైపునకు చూద్దాం. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ లోకాధికారి అయిన అపవాది ఎప్పుడూ కూడా కృంగుదల, డిప్రెషన్, అవిశ్వాసం కలగజేస్తూ, అలాంటి పరిస్థితులను కల్పిస్తూ విశ్వాస యొక్క నమ్మకము దేవుని మీద నుంచి తొలగిపోయేటట్లుగా చేయడమే ఈ లోకాధికారి యొక్క పని.
కానీ మన ప్రభు ఏమో మనలను పిలిచి చేయి పట్టుకొని ఆయన నడిపిస్తున్నాడు. భయపడకుమని ఆయన చేసిన మాటలను నమ్ముతావా? నా చేయి పట్టుకొని ఉన్నాడు నా దేవుడని నీవు నమ్ముతావా? లేకపోతే ఈ లోకాధికారి చూపించేటటువంటి స్వల్పకాలికమైనటువంటి యొక్క ఆశలు నెరవేర్చబడడం కోసమో నీవు సమస్తాన్ని పోగొట్టుకుంటావా? ఒక్క వాక్యం చూద్దామా? అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలలో గల దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని నామం నాకు మహిమ కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుడు ఎవరు అనంటే కనికరమును చూపించేటటువంటి వాడు. మెర్సిఫుల్. ఆయన కనికరము చూపించేటటువంటి తండ్రి. సమస్తమైన ఆదరణను ఆయన మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు. కంఫర్ట్, ఆదరణ, దుఃఖము, వేదన, బాధ, ఓర్చుకోలేనటువంటి నీ యొక్క మనోవేదన, కృంగుదలలో ఆయన తన మాటల ద్వారా నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, కృంగిపోయిన నిన్ను లేవనెత్తాడు. ఆయన ఆదరించి నీ శ్రమ అంతటిలో తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ప్రభువా, నా చేయి విడువని దేవా నీకు వందనాలు అని చెప్పి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ప్రార్థించుకుందాము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. భయపడకుమో, నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేశావు. కాబట్టి నా ప్రక్కను 1000 మంది కూలీలను, నా కుడి ప్రక్కను 10,000 మంది కూలీలను నేను భయపడను. మరణకరమైనటువంటి ఆ నీడలో నేను నడుస్తూ ఉన్నా భయపడను. ఎందుకంటే నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తూ ఉన్నాయి. నాకు శత్రువులు ఎవరినో లేరు, కానీ నన్ను శత్రువుగా భావించుకునేవారు ఎంతోమంది ఉన్నారు. వారి ఎదుట నీవు భోజనమును సిద్ధపరచుచున్నావు. నీకు వందనాలు ప్రభువా. కష్టపడుతున్నటువంటి ఈ బిడ్డలు, సమస్తము పోగొట్టుకున్నటువంటి వారు, భయము చేత పట్టబడి డిప్రెషన్కు లోనై వారికి ఉన్నటువంటి ఒత్తిడి, స్ట్రెస్, మనుషుల మాటలకు భయపడి తమకివ్వబడినటువంటి సమయంలో ఈ పనిని చేస్తామా లేదా, ప్రాజెక్ట్ని ముగించగలనా లేదా, ఈ యొక్క బిల్డింగ్ని నేను కట్టగలనా లేదా, లేక ఈ చదువులను నేను పూర్తి చేయగలనా లేదా అని ఎవరైతే స్ట్రెస్కు లోనవుతున్నారో వారి చేయి పట్టుకొని దినమున భయపడకమని చెప్తున్నావు. వారి కార్యం సఫలం చేస్తున్నావు. నీకు వందనాలు. అవును, తమ బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ అన్నిటిలో నుండి ఈ కుమార్తెకు నీవు జ్ఞానం ఇచ్చి వాటన్నిటిలో పాస్ కావడానికి నీవు దీవిస్తున్నందులకై నీకు వందనాలు. ఏ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయలేకపోయాడో, ఆయన అనుకున్న సమయం కంటే ముందుగానే తన సుపీరియర్స్ తనకిచ్చినటువంటి ఆ ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఈ కుమారుని దీవించినందులకై నీకు వందనాలు. ఆర్థిక ఇబ్బందుల్లో కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తండి, ధైర్యపరచండి. విశ్వాసమును కోల్పోతున్నటువంటి వారిని బలపరిచి విశ్వాసములో స్థిరులై అంతకంతకు వర్ధిల్లు చేయమని బ్రతిమాలు కొంచెం ప్రార్థిస్తుంటున్నాను. నీ కృపాక్షేమములు విస్తరింపచేసి
నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్న అనుభవంలో మేము ఉండునట్లుగా దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.